Good evening. Good evening, everyone. Good evening, teachers. And good evening, students. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? I think after 1 week we are meeting. Right. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సింపుల్ ఈక్వేషన్స్. లాస్ట్ క్లాస్ లో మనం దీని గురించి కొంచెం నేర్చుకున్నాం కదా. ఈ రోజు దాన్ని మనం ఎక్స్టెండ్ చేసే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఎవరో ఆ గొప్ప వ్యక్తి? ఎనీ గెసెస్? సరే, నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఫోటో చూసి నాకు చెప్పండి అతను ఎవరై ఉండొచ్చు. చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఎవరైనా? ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఈరోజు మనం ఒక 2 minutes మాట్లాడుకుందాం. ఓకేనా? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక గొప్ప మరాఠా యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు మరియు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన నాయకుడు. ఆయన తన తల్లి గురువుల బోధనలతో తన రాజ్యాన్ని సంరక్షించుకుంటూ మొఘలులకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన శివాజీ స్వయం శక్తితో స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజల సంక్షేమం కోసం అంకితమైన నాయకుడు. ఆయన అతని జీవితం, పరాక్రమం మరియు పరిపాలన నేటికి స్ఫూర్తినిస్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఒక గొప్ప యోధుడు అంటే మనం ఛత్రపతి శివాజీ గారిని చెప్పుకోవచ్చు. ఆయన వీరత్వం, పరాక్రమం మరియు స్వాతంత్ర కాంక్ష మనందరికీ ఎప్పటికీ ఆదర్శం. శివాజీ మహారాజ్ గారు 1630 ఫిబ్రవరి 19న శివనేరి కొండకోటలో జన్మించారు. ఆయన తల్లి జిజియాబాయి మరియు ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసుల బోధనలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి. ఆయన ధర్మ సంరక్షణకు ఎంతో కృషి చేశారు. శివాజీ తన కాలంలో మొఘల్ సామ్రాజ్యం యొక్క అధికారాన్ని ధైర్యంగా ప్రతిఘటించారు. ఆయన కొండకోటలను ఉపయోగించుకొని సమర్థవంతమైన వ్యూహాలతో అనేక విజయాలు సాధించారు. 1674లో శివాజీ స్వతంత్ర సార్వభౌమాధికారిగా పట్టాభిషేకం చేసుకున్నారు. ఆయన రాయ్గఢ్ కోటని నిర్మించి దానిని తన పరిపాలనకు కేంద్ర బిందువుగా వాడుకున్నారు. తన రాజ్యాన్ని పరిపాలించడానికి శివాజీ 8 మంది మంత్రులతో కూడిన ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన రాజ్యంలో న్యాయాన్ని, ధర్మాన్ని స్థాపించి ప్రజల సంక్షేమానికి కృషి చేశారు. శివాజీ మహారాజ్ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి ధైర్యాన్ని, ప్రజల సంక్షేమానికి అంకితమయ్యే నాయకత్వాన్ని మనకు అందించారు. ఆయన పాటించిన రాజధర్మాలు నేటి పాలకులకు కూడా మార్గదర్శకం వహిస్తాయి. ఆయన వీరత్వం, పరాక్రమం మరియు ధర్మ పోరాటం భారతీయులందరికీ గర్వకారణం. లాస్ట్ గా ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప నాయకుడు, ధర్మ పోరాట యోధుడు మరియు మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు. ఆయన జీవితం మన స్వేచ్ఛ, పోరాడటం, ధర్మాన్ని పాటించడం మరియు ప్రజల సంక్షేమానికి పాటుపడడం వంటి అనేక విలువలను నేర్పుతుంది. ఈ గొప్ప వీరుని ఆదర్శాలను మనం అనుసరించి దేశానికి సేవ చేద్దాం. ఎలా ఉంది స్టూడెంట్స్ ఛత్రపతి శివాజీ గారి గురించి? బాగుందా? ఈ రోజు నేనైతే మీకు ఒక 2 minutes ఆయన గురించి నాకు తెలిసింది చెప్పాను కదా. మీరు కూడా మీ ఓన్ గా ఆయన గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. మేబీ నాకు తెలిసిన దానికంటే మీకు ఇంకా ఎక్కువ తెలుస్తాయేమో. రైట్, ఈరోజు మనం మన క్లాస్ లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింపుల్ ఈక్వేషన్స్. ఈ సింపుల్ ఈక్వేషన్స్ గురించి లాస్ట్ క్లాస్ లో మనం కొంచెం డిస్కస్ చేసుకున్నాము. కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్, ఎక్స్ప్రెషన్, ఈక్వేషన్, ఇన్వర్స్ ఆపరేషన్స్, ఇవన్నీ మన లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాము. మళ్ళీ ఒక్కసారి వాటిని రివైజ్ చేసుకుందాం. మనం ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళే ముందు ప్రీవియస్ టాపిక్స్ ఒకసారి రివైజ్ చేసుకొని ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్, కాన్స్టెంట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అంటే అదొక సింబల్, బట్ ఆ సింబల్ వాల్యూ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఎప్పుడు ఒకటే ఫిక్స్డ్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రాశాను, ఏంటిది? ఇది 7. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాశాను,
ఏంటిది ఇది? ఈ సింబల్ ఏంటిది? 9. ఎప్పుడైనా ఈ సింబల్స్ ఎప్పుడైనా ఈ సింబల్స్ నేను యూజ్ చేశానంటే ఎక్కడ యూజ్ చేసినా వాటి వాల్యూ అనేది ఫిక్స్డ్. అందుకని వీటిని ఏమంటారు? కాన్స్టెంట్స్ అంటారు. వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ కానీ వై కానీ ఏ కానీ ఇచ్చాను అనుకోండి, వీటి వాల్యూస్ ఎంత అయి ఉండొచ్చు? వి డోంట్ నో. అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ దోస్ వాల్యూస్ విల్ చేంజ్. ప్రాబ్లమ్ టు ప్రాబ్లమ్ వీటి వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక చోట ఒక ప్రాబ్లమ్ 5 తీసుకుంటే ఇంకో ప్రాబ్లమ్ 10 తీసుకోవచ్చు, ఇంకో ప్రాబ్లమ్ ఇంకో వాల్యూ తీసుకోవచ్చు. వీ టు డోంట్ నో. అలాంటి వాటిని వేరియబుల్స్ అంటారు. ఏమంటారు? వేరియబుల్స్. ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో కొన్ని కాన్స్టెంట్స్ కానీ వేరియబుల్స్ కానీ ఎడిషన్, సబ్ట్రాక్షన్ లాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేస్తే వాటిని ఎక్స్ప్రెషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 × 3 - 3 + 2 ఇలా ఉందనుకోండి, దీనిని ఏమంటారు? ఎక్స్ప్రెషన్ అంటారు. ఎందుకని? ఇక్కడ చూడండి, కాన్స్టెంట్స్ ఉన్నాయి, అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. అందుకని ఏ కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి ఈక్వల్ టు సింబల్ కూడా యూజ్ చేస్తే దానిని ఏమంటారు? ఈక్వేషన్ అంటారు. ఈక్వల్ టు సింబల్ అనేది యూజ్ చేస్తే దానిని ఈక్వేషన్ అంటారు. ఓకేనా స్టూడెంట్స్? రైట్. సో అయితే మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, 2x + 3 = 5. నేను ఇప్పుడు ఇది రాశాను. ఇది చూస్తే దీంట్లో ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి ఈక్వల్ టు సింబల్ ఉంది. ఈక్వల్ టు సింబల్ ఉందంటే దాన్ని ఏమని అనాలి? ఈక్వేషన్ అనాలి. సో ఈక్వేషన్ లో ఏముంటుంది? ఈక్వల్ టు సింబల్ ఉంటుంది. ఈక్వల్ టు సింబల్ ఉందంటే దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాన్ని LHS అంటారు. షార్ట్ కట్ లో ఏమనాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS. ఈక్వల్ టు రైట్ సైడ్ దాన్ని RHS, రైట్ హ్యాండ్ సైడ్ RHS అంటారు. రైట్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. ఈక్వేషన్ లో ఈక్వల్ టు సింబల్ ఉంటుంది. ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం ఏమని అనాలి? LHS. రైట్ సైడ్ ఉన్న దాన్ని RHS అనాలి. ఓకేనా? రైట్. అండ్ ఆల్సో ఐ టోల్డ్ యూ, రిమెంబర్ దిస్ ఇన్వర్స్ ఆపరేషన్. ఇన్వర్స్ ఆపరేషన్స్ ని గుర్తుపెట్టుకోండి. మనము నెక్స్ట్ క్లాసెస్ లో ఫర్దర్ గా ఈ ఇన్వర్స్ ఆపరేషన్స్ ని సో మెనీ ప్లేసెస్ లో యూజ్ చేస్తాం. రైట్ అని నేను మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఈ క్లాస్ లో కూడా మనం యూజ్ చేస్తాము ఇన్వర్స్ ఆపరేషన్స్ ని. గుర్తుపెట్టుకోండి. రైట్. ఎడిషన్ కి ఇన్వర్స్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్. సిమిలర్లీ సబ్ట్రాక్షన్ కి ఇన్వర్స్ ఆపరేషన్ ఎడిషన్. అలాగే మల్టిప్లికేషన్ కేమో ఇన్వర్స్ డివిజన్, డివిజన్ కేమో ఇన్వర్స్ మల్టిప్లికేషన్. ఇవన్నీ మనము మన లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ మనకు గనక ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని అంటే ఎలా సాల్వ్ చేయాలో కూడా మనము లాస్ట్ క్లాస్ లో చూసాము. రైట్. ఇప్పుడైతే మీకు ఇవన్నీ గుర్తొచ్చేసాయి కదా. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్స్, ఈక్వేషన్స్, ఇన్వర్స్ ఆపరేషన్స్, ఎవ్రీథింగ్ విల్ లెర్న్ అండ్ విల్ రికలెక్టెడ్ ఆల్సో. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను x + 3 = 5 అన్నాను అనుకోండి. మనం దీన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ లో ఏం చేసాము? ఒక ఈక్వేషన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ లో మనము ఈ ఈక్వేషన్ కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఐదర్ ఎడిషన్ కానీ ఆర్ సబ్ట్రాక్షన్ కానీ యూజ్ చేసి దానిని మనం వేరియబుల్ ఒక్కదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచేసి కాన్స్టెంట్ వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకున్నాము. అలా మనం ఏం చేసాము? వేరియబుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాము. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ తీసుకుంటే దీంట్లో నేను ఏం చేశాను? నెక్స్ట్ స్టెప్ లో బోత్ సైడ్స్ 3ని సబ్ట్రాక్ట్ చేశాను. ఎందుకు 3ని సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఆ ఎడిషన్ లో 3 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ నేను 3ని సబ్ట్రాక్ట్ చేశాను. చేస్తే ఏమవుతుంది? x + 3 - 3 = 5 - 3. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఏమన్నాము? ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా LHS లో RHS లో సేమ్ వాల్యూని చెయ్యాలి అని అనుకున్నాం. సో అందుకని ఇక్కడ 3ని నేను LHS లో సబ్ట్రాక్ట్ చేస్తే RHS లో కూడా చెయ్యాలి. రైట్. ఇక్కడ x + 3 - 3, ఈ +3 - 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? x ఉంటుంది. 5 - 3 2. మనకి ఫైనల్ గా ఏం వచ్చింది? ఇలా చేయడం వల్ల వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. మనం ఏం చేసాము? ఇక్కడ +3 ఉంది, ప్లస్ కి
మైనస్ అనేది ఇన్వర్స్ ఆపరేషన్ కాబట్టి ఆ ఇన్వర్స్ ఆపరేషన్ యూజ్ చేసి మనము వేరియబుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ మైనస్ 3 = 5 అని ఉంది అనుకోండి. ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 = 5 అని అంటే మనం ఇక్కడ ఏం చేసాం, ఇన్వర్స్ ఆపరేషన్ మైనస్ యూజ్ చేసి సేమ్ వాల్యూతో చేసాము. ఇక్కడ ఏంటి, ఇక్కడ -3 ఉంది ఆల్రెడీ. మైనస్ కి ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటి, ప్లస్ ఎడిషన్. ఎడిషన్ ఇన్వర్స్ ఆపరేషన్. అందుకని ఏం చేస్తాము, ఇక్కడ రెండు వైపులా +3 ని యాడ్ చేస్తాము. అదే 3 ని యాడ్ చేస్తాము. సో x - 3 + 3 5 + 3. ఇక్కడ 3 నే యాడ్ చేయాలని మరి నాకు ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే ఒక్కసారి మీరు LHS RHS అబ్జర్వ్ చేస్తే LHS లో మనకు ఒక వేరియబుల్ టర్మ్ ఉంది. ఏంటిది, ఎక్స్. ఈ వేరియబుల్ కాకుండా ఇంకా ఏవే నెంబర్స్ అయితే, ఏవే కాన్స్టెంట్స్ అయితే ఉన్నాయో వాటికి మనం ఇన్వర్స్ ఆపరేషన్స్ చేసుకుంటూ వెళ్తే మనకి చివరికి వేరియబుల్ ఒక్కటే మిగులుతుంది. మనకి ఆ వేరియబుల్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఇక్కడ x - 3 + 3. -3 + 3 ఏమవుతుంది, x + 0. 5 + 3 అంటే 8. సో x వాల్యూ ఎంత అవుతుంది, x = 8. సో ఈ ఇన్వర్స్ ఆపరేషన్స్ యూజ్ చేసి నేను ఏం చేశాను, వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. రైట్, వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అయితే ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. మరి ఈ క్లాస్ లో ఏం చూద్దాము, మల్టిప్లికేషన్ డివిజన్ చూద్దాం. రైట్, ఎక్కడ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాము, ఎక్కడ డివిజన్ యూజ్ చేస్తాము, తర్వాత ఈ రెండింటి గురించి డిస్కస్ చేశాక నెక్స్ట్ వీటన్నిటిని కలిపి ఒకటే ఈక్వేషన్ లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకేనా? రైట్, రైట్ చూడండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x/3 = 5 ఉంది అనుకున్నాం. x/3 = 5. ఇక్కడ ఇది డినామినేటర్ లో ఉందంటే దాని అర్థం ఏంటి, x/3 అంతేనా? x/3 అన్నా x/3 అన్నా ఒకటే కదా. సో LHS లో మనకు ఆల్రెడీ డివిజన్ ఆపరేషన్ ఉంది. మనకి డివిజన్ ఆపరేషన్ కి ఇన్వర్స్ ఏంటి, డివిజన్ ఆపరేషన్ కి ఇన్వర్స్ ఏమని చెప్పాను, ప్లస్ కేమో మైనస్ అని చెప్పాను. మరి మల్టిప్లికేషన్ కేమో డివిజన్ అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి, డివిజన్ కి ఇన్వర్స్ ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. వైస్ వర్సా, దీనికి ఇది ఆపోజిట్, దీనికి ఇది ఆపోజిట్. ఓకేనా? రైట్, ఇక్కడ ఆల్రెడీ మనకి డివిజన్ ఉంది. సో దీనికి ఇన్వర్స్ ఆపరేషన్ నేను ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. x/3 × 3 మరి LHS లో నేను 3 తో మల్టిప్లై చేస్తే RHS లో కూడా 3 తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 3 క్యాన్సిల్ అయిపోయి నాకు ఎంత ఉంటుంది, అప్పుడు ఓన్లీ x మిగులుతుంది. x ఇంటూ ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. x × 1 = 5 × 3 15. therefore x × 1 x = 15. సో నాకు x వాల్యూ వచ్చిందా, వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశానా. సో నేను అట్ లాస్ట్ ఏం చేస్తున్నాను, LHS లో కానీ RHS లో కానీ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ కాకుండా ఇంకా ఏ వాల్యూస్ ఉన్నాయో చూస్తున్నాను. ఈ వేరియబుల్ ఎక్స్ ఏమో ఇక్కడ వేరియబుల్ కాకుండా ఏముంది LHS లో, /3 ఉంది, అంటే x/3 ఉంది. సో ఈ 3 తీసేసి ఓన్లీ నాకు వేరియబుల్ ఉండాలి అంటే ఏం చేయాలి, ఈ 3కి ఇన్వర్స్ ఆపరేషన్ చేయాలి. ఇక్కడ ఉన్నది ఆల్రెడీ /3 లో ఉంది. ఇన్వర్స్ అంటే మల్టిప్లికేషన్ 3 చేశాను, నాకు x వాల్యూ వచ్చింది. రైట్, అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకున్నాము. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. 3x = 9 ఉంది అనుకుందాం. చెప్పండి, ఇక్కడ LHS లో ఏముంది, 3x ఉంది. RHS లో ఏముంది, 9 ఉంది. LHS లో 3x, RHS లో 9 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, LHS లో వేరియబుల్ తో పాటు ఏ వాల్యూ ఉందో దానిని నేను తీసేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఇది ఏ ఫామ్ లో ఉంది, 3x అంటే అర్థం ఏంటి, 3 × x అని అర్థం. అంటే ఇది మల్టిప్లికేషన్ మోడ్ లో ఉంది. మల్టిప్లికేషన్ కి ఇన్వర్స్ ఏంటి, డివిజన్. సో నేను ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ 3 తో డివైడ్ చేయాలి. సో 3 తో డివైడ్ చేయాలంటే ఓన్లీ LHS లోనే చేయాలా, నో, RHS లో కూడా చేయాలి. am I correct? రైట్, 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 3s 3 1s. సో ఇక్కడ
ఆల్రెడీ 3 1s 3 1s క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది ఓన్లీ 3 ఉంది కాబట్టి 3/1 3/1 అంటే 3 x equal to 3. Did you understand now? అర్థమైందా? సో ఏం చేస్తున్నాను, LHS లో కానీ RHS లో కానీ వేరియబుల్ టర్మ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, LHS లో వేరియబుల్ ఉంటే ఏం చేయాలి, ఓన్లీ ఆ వేరియబుల్ ఒక్కటే ఉండి రిమైనింగ్ వాటిని మనం తీసేయడానికి ఏం చేయాలో అవన్నీ చేయాలి. తీసివేయాలంటే సబ్ట్రాక్షన్ కాదు, ఇక్కడ ఆ నెంబర్ ని ఎలిమినేట్ చేయడానికి ఏమేం చేయాలో చూడాలి. ఇక్కడ డివిజన్ లో ఉన్నప్పుడేమో మల్టిప్లికేషన్ ఆపరేషన్ యూజ్ చేయాలి, మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడేమో డివిజన్ యూజ్ చేయాలి, ఇన్వర్స్ ఆపరేషన్ యూజ్ చేయాలి. సో మీకు అర్థమైంది కదా? మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దామా? రైట్, చూడండి నాన్న. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ నేను మీకు ఏమని చెప్పాను, వేరియబుల్ ఎటువైపు ఉందో చూడాలి అని చెప్పాను. వేరియబుల్ ఎటుంది మరి? ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో 10x - 7 = -x + 48. అంటే దీని అర్థం ఏంటి, రెండు వైపులా వేరియబుల్ ఉంది, LHS లో ఉంది, RHS లో ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, ఓన్లీ LHS లోకి వేరియబుల్ వచ్చేటట్టు చూసుకుందాము. ఏదో ఒక కన్వీనియంట్ కావాలి కదా, ఐదర్ LHS లో RHS లో మనకు ఉండాలి. సో ఏం చేద్దాము, దీనికోసము ఈ -x ని పోగొట్టేటట్టు చూద్దాం. RHS లో -x పోవాలంటే ఏం చేయాలి, మైనస్ ఉంది కాబట్టి దానికి ఇన్వర్స్ ఆపరేషన్ ప్లస్ కాబట్టి +x చేయాలి, రెండు వైపులా +x చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ యాడ్ x టు బోత్ సైడ్స్. ఏం చేసాము, మనం x రెండు వైపులా యాడ్ చేసాము. ఒక నిమిషం నాన్న, దీన్ని నేను జూమ్ చేస్తాను సో దట్ యూ కెన్ సీ ద హోల్. రైట్, ఇప్పుడు చూడండి ఏం చేశాను, ఇక్కడ RHS లో -x ఉంది కాబట్టి దానికి ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటి, ప్లస్. ఆ +x ని నేను రెండు వైపులా యాడ్ చేశాను, LHS కి RHS కి యాడ్ చేశాను. ఆల్రెడీ ఇక్కడ 10x ఉంది, ఇంకొక x యాడ్ చేశాను, అప్పుడు ఏమవుతుంది 11x అవుతుంది. LHS లో 11x మైనస్ ఆల్రెడీ 7 ఉంది కాబట్టి -7, 11x - 7 అయింది LHS లో. దెన్ వాట్ అబౌట్ RHS, -x + x క్యాన్సిల్ అయిపోతాయి, ఓన్లీ 48 మిగులుతుంది. సో ఆ 48 కిందికి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, LHS లో 11x - 7 ఉంది, RHS లో 48 ఉంది. సో ఇప్పుడు LHS లో వేరియబుల్ టర్మ్ ఉంది, వేరియబుల్ టర్మ్ తో పాటు ఇంకా కాన్స్టెంట్ కూడా ఉంది, -7 ఉంది. సో నేను ఈ -7 వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, రెండు వైపులా 7 ని యాడ్ చేయాలి. Am I correct? 7 ని యాడ్ చేయాలి. నెక్స్ట్ యాడ్ 7 టు బోత్ సైడ్స్. దెన్ వాట్ విల్ హ్యాపెన్, రెండు వైపులా 7 యాడ్ చేస్తే ఈ -7 + 7 క్యాన్సిల్ అయిపోతుంది. 48 కి 7 యాడ్ చేస్తే ఏమవుతుంది, 55 అవుతుంది. సో 11x = 55. 11x = 55. ఇప్పుడు ఇక్కడ చూడండి నాన్న, 11x = 55 వచ్చింది మనకి. 11x = 55 అంటే 11x అంటే అర్థం ఏంటి, 11 × x అంటే 11x మల్టిప్లికేషన్ మోడ్ లో ఉన్నాయి. సో ఈ 11 కనుక వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, నేను డివైడెడ్ బై విత్ 11, రైట్? సో అప్పుడు చేస్తే ఏమవుతుంది, x పక్కన ఉన్న 11 కూడా వెళ్ళిపోతుంది. చూడండి, డివైడెడ్ బై చేస్తే ఏమవుతుంది, 11 డివైడెడ్ బై 11 అంటే అక్కడ 1 అయిపోతుంది. x = 55 డివైడెడ్ బై 11 అంటే 5 అవుతుంది. x = ఎంత వస్తుంది మనకి, 5 వస్తుంది. రైట్, అర్థమైందా? సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి చూద్దాం మనం దీన్ని. 10x - 7 అంటే 10x - 7 = -x + 48. ఇక్కడ వేరియబుల్ 2 సైడ్స్ ఉంది. వేరియబుల్ 2 సైడ్స్ ఉంటే ఏం చేసాం మనము, RHS లో ఉన్న వేరియబుల్ ని LHS లో కూడా మనము ఇన్వర్స్ ఆపరేషన్ యూజ్ చేసి చేసాము. ఇక్కడ -x ఉంది కాబట్టి +x చేశాను. +x చేయాలంటే ఓన్లీ ఒక సైడ్ చేస్తే సరిపోదు కాబట్టి రెండు సైడ్లు చేశాను. రెండు సైడ్లు చేస్తే ఏమొచ్చింది నాకు, 11x వచ్చింది. ఇటు అటు సైడ్ ఏమో అసలు x టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో 11x - 7 = 48 వచ్చింది. నెక్స్ట్ ఏం చేశాను, ఇప్పుడు ఆల్రెడీ 11x - 7 ఉంది, 11x కాకుండా ఇంకా 7 ఉంది కాబట్టి 7 పోగొట్టడం కోసం
రెండు వైపులా 7 యాడ్ చేశాను. 7 యాడ్ చేస్తే ఏమైంది మరి? +7 -7 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 11x మిగిలింది. అటు 55 వచ్చింది. రైట్, 11x = 55. నెక్స్ట్ ఆ 11x లో 11 తీసేయడం కోసం ఏం చేశాను? 11 తో డివైడెడ్ బై చేశాను. సో డివైడెడ్ బై చేస్తే ఎంత వచ్చింది మరి నాకు? సో నెక్స్ట్ x = 5 వచ్చింది. సో అవర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ x = 5. సో మనం వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామా? సో ఈ ప్రొసీజర్ యొక్క యూజ్ ఏంటి అంటే మనం వేరియబుల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేస్తున్నాము? ఇన్వర్స్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకొని బోర్డ్ మీద సాల్వ్ చేసి చూద్దాం. 3x - 2 = -4x - 23 ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి నాకు ఏం చేయాలి? అసలు నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు? 3x - 2 = -4x - 23. సో రెండు వైపులా వేరియబుల్ టర్మ్ ఉంది. ఇటు LHS లో ఉంది, RHS లో ఉంది. సో నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ RHS లో ఉన్న నెగిటివ్ టర్మ్ కి పాజిటివ్ టర్మ్ సేమ్ వాల్యూ యాడ్ చేస్తున్నా. ఏమవుతుంది అప్పుడు? 3x ఇటు 3x - 2 కి, అటు 4x - 2 కి 4x అనేది యాడ్ అవుతుంది. 4x యాడ్ అవుతే ఏమవుతుంది? ఇక 3x + 4x అంటే 7x అవుతుంది. 7x - 2 = ఈ రెండు 4xలు క్యాన్సిల్ అయిపోయి -23 వస్తుంది. రైట్, అదేనా? 7x - 2 = -23. ఇప్పుడు చూడండి, LHS లో మాత్రమే వేరియబుల్ టర్మ్ ఉంది, RHS లో కాన్స్టెంట్ ఉంది. సో LHS లో వేరియబుల్ టర్మ్ తో పాటు కాన్స్టెంట్ కూడా ఉంది. ఎంత ఉంది? -2 ఉంది. ఈ -2 పోవాలంటే ఏం చేయాలి నేను? రైట్, ఇన్వర్స్ ఆపరేషన్ యూజ్ చేయాలి. ఆ ఇన్వర్స్ ఆపరేషన్ ఏమవుతుంది? -2 కి +2. వెరీ గుడ్. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? యాడ్, రెండు వైపులా యాడ్ చేస్తున్నాము. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అటేమో -23 కి +2 యాడ్ అవుతుంది RHS లో. సో ఎంత వస్తుంది మనకి? 7x = -21. 7x = -21. ఇక్కడ చూడండి, వేరియబుల్ టర్మ్ లో మనకి ఏమేమి ఉన్నాయి? 7 x ఉన్నాయి. అంటే ఏంటి అర్థం? 7 × x అని అర్థం. సో ఇంటూ కి మనకి ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటి? డివిజన్. 7x ని మళ్ళీ మనం 7 తో డివైడెడ్ బై చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ x మాత్రమే మిగులుతుంది. సో వాట్ విల్ బి అవర్ నెక్స్ట్ స్టెప్? డివైడ్ విత్ 7. ఓకే, 7 తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? చూడండి, ఇక్కడ 7 ని 7 తో డివైడెడ్ బై చేస్తే ఇక్కడ 1 అవుతుంది. సో x ఒక్కటే మిగులుతుంది. x = -21/7. సో x = -3. Is this clear, Nana? Is this clear? Right. మనము ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఇది బోర్డు మీద ట్రై చేద్దాం మనం. x - 5 = 2x - 9. -5 = 2x - 9. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ లో వేరియబుల్ టర్మ్ ఉంది, రైట్ సైడ్ లో వేరియబుల్ టర్మ్ ఉంది. కానీ రెండు సైడ్లు పాజిటివ్ టర్మే ఉంది. సో మనం ఏం చేద్దాము? ఈ LHS లో ఉన్న x ని మనం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి నేను? ఈ +x కాబట్టి ఏది లేదు అంటే సింబల్ ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ కాబట్టి నేను దీనికి ఇన్వర్స్ ఆపరేషన్ మైనస్ చేస్తున్నాను. x - x ఆల్రెడీ -5 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా సేమ్. 2x - 9 - x. రెండు వైపులా నేను -x అనేది చేశాను. రెండు వైపులా -x చేశాను. రెండు వైపులా x వాల్యూ సబ్ట్రాక్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ -5 మిగులుతుంది. ఇటేమవుతుంది? 2x - x అంటే ఏమవుతుంది? x. ఈ వేరియబుల్ టర్మ్స్ రెండు ఒక దాంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 2x - x అంటే x అవుతుంది. x - 9. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు LHS RHS అబ్జర్వ్ చేస్తే RHS లో మనకి వేరియబుల్ టర్మ్ ఉంది. RHS లో వేరియబుల్ టర్మ్ ఉంది. వేరియబుల్ టర్మ్ తో పాటు మన కాన్స్టెంట్ ఎంత ఉంది? 9 ఉంది. ఈ 9 పోవాలంటే ఏం చేయాలి? ఇది -9 కాబట్టి ఇన్వర్స్ ఆపరేషన్ +9 చేస్తే మనకి అది వెళ్ళిపోతుంది. -5 + 9 = x - 9 + 9. ఇది -5 + 9 అంటే ఎంత వస్తుంది? 4. వెరీ గుడ్, 4.
ఎంత వస్తుంది 4 is equal to ఈ -9 ప్లస్ లైన్ క్యాన్సిల్ అయ్యి x వస్తుంది రైట్ x ఈక్వల్ టు ఎంత వచ్చింది మరి x ఈక్వల్ టు 4 ఇది LHS వేరియబుల్ టర్మ్ LHS లో ఉన్న RHS లో ఉన్న ఒకటే 4 ఈక్వల్ టు x అన్న x ఈక్వల్ టు 4 అన్న ఒకటే సో మనకి వేరియబుల్ వాల్యూ వచ్చేసిందా వేరియబుల్ వాల్యూ x ఈక్వల్ టు 4 మనం ఏం చేసాము ఇచ్చిన ఈక్వేషన్ లో ఫస్ట్ LHS లో RHS లో వేరియబుల్ టర్మ్స్ ఉన్నాయి సో ఆ వేరియబుల్ టర్మ్ ఐదర్ LHS లో కానీ RHS లో కానీ ఉండేటట్టు చూసుకున్నాం దానికోసం ఏం చేసాము ఇందులో ఉన్న x లోంచి x ఇస్తాం మనకి ఎంత వచ్చింది -5 ఈక్వల్ టు x - 9 వచ్చింది సో ఇప్పుడు ఓన్లీ RHS లో వేరియబుల్ టర్మ్ ఉంది రైట్ వేరియబుల్ టర్మ్ కాక ఇంకేముంది -9 ఉంది దీనికి ఇన్వర్స్ ఆపరేషన్ చేశాను చేస్తే +9 రెండు వైపులా +9 యాడ్ చేస్తే 4 ఈక్వల్ టు x వచ్చింది సో నాకు వేరియబుల్ వాల్యూ వచ్చేసిందా రైట్ వేరియబుల్ వాల్యూ వచ్చేసింది ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం నాన్న నేను మీకు ఇప్పుడు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను చూడండి నాన్న రైట్ చూడండి నాన్న ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం లో బి బిట్ ఉంది చూడండి థర్డ్ ప్రాబ్లం లో బి బిట్ ఇది ఆల్రెడీ ఏ ఎక్సర్సైజ్ 4.2 ఎక్సర్సైజ్ 4.2 ఎక్సర్సైజ్ లో థర్డ్ ప్రాబ్లం లో బి బిట్ చూద్దాం థర్డ్ ప్రాబ్లం లో బి బిట్ ఏంటిది అది 5m + 7 = 17 చూడండి అన్న బాగా అబ్జర్వ్ చేయండి LHS RHS LHS లో వేరియబుల్ టర్మ్ ఉంది RHS లో వేరియబుల్ టర్మ్ ఉందా లేదు సో ఏం చేయాలి ఇది వేరియబుల్ టర్మ్ అంతేనా వేరియబుల్ ఉన్న టర్మ్ ఇదే కదా సో వేరియబుల్ టర్మ్ కాకుండా మనకి ఇక్కడ ఏముంది +7 ఉంది ఈ +7 పోవాలంటే ఏం చేయాలి ఇన్వర్స్ ఆపరేషన్ యూజ్ చేయాలి ఇన్వర్స్ ఆపరేషన్ ఏమవుతుంది 5m + 7 -7 ఈ +7 కి -7 సో ఓన్లీ LHS లో కుదరదు కాబట్టి RHS లో కూడా -7 చేస్తున్నాం ఏమవుతుంది ఈ +7 -7 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 5m = 17 - 7 అంటే 10 అవుతుంది రైట్ ఇప్పుడు చూడండి నాన్న LHS లో 5m ఉంది RHS లో 10 ఉంది సో LHS లో m అనే వేరియబుల్ తో పాటు మనకి ఏ నెంబర్ ఉంది 5 ఉంది 5 ఏం చేస్తుంది ఏ ఆపరేషన్ లో ఉంది మల్టిప్లికేషన్ లో ఉంది దానికి ఇన్వర్స్ ఏమవుతుంది డివిజన్ రైట్ ఇప్పుడు ఏం చేయాలని మరి రెండు వైపులా 5 తో డివైడ్ చేయాలి 10 / 5 రైట్ ఇప్పుడు ఏమవుతుంది 5 క్యాన్సిల్ అయిపోయి m = 5 1s 5 2s m = 2 అవుతుంది సో ఏమైంది నాకు ఫైనల్ గా వేరియబుల్ వాల్యూ వచ్చింది వేరియబుల్ వాల్యూ ఎంత అవుతుంది m = 2 రైట్ ఒక నిమిషం నాన్న నేను ఇంకొక ప్రాబ్లం డి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను డి ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మీకు రెండు బోర్డు మీద చూపిస్తాను డి ప్రాబ్లం ఏంటి 3p/10 = 6 రైట్ సారీ నాన్న నేను బోర్డ్ షేర్ చేయలేదు ఇప్పుడు బోర్డు షేర్ చేస్తున్నాను చూడండి 5m + 7 = 17 సో 5m + 7 = 17 అయితే ఇందులో LHS లో వేరియబుల్ టర్మ్ తో పాటు 7 ఉంది ఈ 7 కి నేను ఏం చేశాను ఇన్వర్స్ ఆపరేషన్ చేశాను ఇన్వర్స్ ఆపరేషన్ అంటే -7 ఇటు -7 ఏమైంది +7 - 7 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 5m మిగిలింది ఇటు 17 - 7 అంటే 10 రైట్ 5m = 10 అయితే నేను ఇది 5 ఎలిమినేట్ అవ్వడం కోసం ఏం చేశాను 5 తో డివైడ్ చేశాను డివైడ్ చేస్తే 10/5 = 2 వచ్చింది m = 2 వచ్చింది ఇక్కడ చూడండి 3p/10 = 6 దీనికి ఏం చేయాలి మనం బాగా అబ్జర్వ్ చేయండి మనకి వేరియబుల్ టర్మ్ ఏముంది 3p ఉంది LHS లో ఉంది సో దానికని కింద డివైడెడ్ బై లో 10 ఉంది సో ఈ డివైడెడ్ బై లో ఉన్న 10 ని నేను ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి మల్టిప్లై 10 చేయాలి వెరీ గుడ్ 3p/10 × 10 ఇది ఓన్లీ LHS లో సరిపోతుందా నో RHS లో కూడా చేయాలి 6 × 10 రైట్ అప్పుడు ఏమవుతుంది LHS లో 10 ఈ 10/10 క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది 3p = 6 × 10 60 అవుతుంది రైట్
సరే ఇప్పుడు మరి LHS లో 3p ఉంది అంటే అర్థం ఏంటి 3 into p అని. నేను ఈ 3 ని కూడా ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 3. వెరీ గుడ్. హూ సెడ్ కరెక్ట్ ఆన్సర్? వెరీ గుడ్, వెరీ గుడ్. సో 3 తో డివైడ్ చేయాలి బోత్ సైడ్స్. 3 తో డివైడ్ చేయాలి. 3 1s are 3 1s are. Right, 3 1s are 3 2 the 6 is 0 as it is పైకి వెళ్ళిపోతుంది. సో ఏమవుతుంది? p equal to 20 అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము? వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. రైట్ రైట్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. రైట్, నేను మీకు ఒక సిమ్యులేషన్ షేర్ చేస్తున్నాను, చూడండి నాన్న. చూడండి, కనిపిస్తుందా స్క్రీన్ మీకు? ఇక్కడ క్వశ్చన్ ఏంటో ఒకసారి చెక్ చేయండి. సాల్వ్ ఫర్ y. Leave your answer as an unsimplified expression using the numbers in the original equation. Leave your answer as an unsimplified expression using the numbers in the original equation. Right, మనం ఏం చేద్దాము? ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఆ ఎక్స్ప్రెషన్ ని సాల్వ్ చేద్దాం. నేను బోర్డు మీద కాపీ చేస్తాను, చూడండి. (9 into -8 plus y is equal to 5). చూడండి నాన్న, నేను షేర్ చేస్తున్నా. ఇది నేను బోర్డు మీద సాల్వ్ చేస్తాను, చూడండి మీరు. (9 into -8 plus y equal to 5) అంట. సో ఏం చేయాలి మరి? వేరియబుల్ టర్మ్ ఎందులో ఉంది? ఇదొకటి 9 into ఈ హోల్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఏం చేయాలి? ఇందులో ఇది మొత్తం 9 తో మల్టిప్లై అవుతోంది కాబట్టి నేనేం చేశాను? ఇటు సైడ్ 9 తో డివైడ్ చేస్తాను. డివైడ్ చేస్తే ఏమవుతుంది? 9 into -8 plus y divided by 9 is equal to 5 divided by 9. రెండు వైపులా 9 తో డివైడ్ చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది, ఇక్కడ డివిజన్ లో ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమవుతుంది? ఇక్కడ -8 plus y ఉంటుంది, is equal to 5/9. రైట్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, -8 ఒకటి, y ఒకటి, రెండు టర్మ్స్ ఉన్నాయి. ఏం చేయాలి మరి? ఈ -8 కి ఇన్వర్స్ ఆపరేషన్ అప్లై చేయాలి. ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటి? +8 -8 plus y plus 8 5/9 plus 8. ఇప్పుడు ఏమవుతుంది? ఈ +8 -8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? y ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి మరి? 5 plus 9 8 72/9. రైట్. నెక్స్ట్ ఏమవుతుంది? y ఈక్వల్ టు 72 plus 5 అంటే 77/9. మనకి y వాల్యూ ఎంత వచ్చింది? 77/9 వచ్చింది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము? వాటి ఇన్వర్స్ ఆపరేషన్ ని బేస్ చేసుకొని అదే వాల్యూని మనం టూ సైడ్స్ ఐదర్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఆల్రెడీ చేసిన ప్రాసెస్ ఇంకేమైనా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయొచ్చా అంటే ఇప్పుడు మనం ఈ స్టైల్లో ట్రై చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పటి వరకు ట్రాన్స్పోజింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ x + 3 = 5 ఉంది. ట్రాన్స్పోజింగ్ అంటే ఏంటి అంటే ఈ +3 అనేది ఎక్కడ ఉంది? LHS లో ఉంది. RHS లో ఏముంది? 5 ఉంది.
నేనేం చేస్తాను, ఈ ఎల్హెచ్ఎస్ లో ఉన్న +3ని ఆర్హెచ్ఎస్ లోకి పంపిస్తాను. పంపించడాన్ని, ఇలా ఎల్హెచ్ఎస్ లో ఉన్నది ఆర్హెచ్ఎస్ లోకి, ఆర్హెచ్ఎస్ లో ఉన్నది ఎల్హెచ్ఎస్ లోకి పంపించడాన్ని ట్రాన్స్పోజింగ్ అంటారు. రైట్. అయితే ఇక్కడ ఏంటిది, ఇది ఇక్కడ ఎల్హెచ్ఎస్ లో ఉన్నప్పుడు +3 లా ఉంది. అదే ఆర్హెచ్ఎస్ లోకి వెళ్తే ఏమవుతుంది, దాని ఇన్వర్స్ ఆపరేషన్ తీసుకుంటుంది. ఏంటి దాని ఇన్వర్స్ ఆపరేషన్, +3కి ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటి, -3. సో ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది, 5 రాసేసి ఈ +3 ఇటు వస్తే దాని ఇన్వర్స్ ఆపరేషన్ తీసుకొని 5 - 3 అవుతుంది. సో x = 2. ఓకేనా? రైట్. సో x = 5 - 3 అంటే 2 వచ్చింది. సో ఇది కొంచెం సింపుల్ గా ఉంది కదా. ట్రాన్స్పోజింగ్ అంటే ఏంటిది, ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, నేను ఎల్హెచ్ఎస్ లో ఉన్న దాన్ని ఆర్హెచ్ఎస్ లోకి పంపిస్తే అదేమవుతుంది, దాని ఇన్వర్స్ ఆపరేషన్ తీసుకుంటుంది. ఇక్కడ నేను +3 నాకు పంపిస్తే -3 అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ లో ఉన్న దాన్ని పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ x + 3 ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ఈ +3 కాస్త -3 అండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3x ఉంది అనుకుంటాను, 3x = 5 ఉంది అనుకుంటాను. ఈ 3ని నేను ఇటు పంపిస్తే ఆర్హెచ్ఎస్ లో పంపిస్తే ఏమవుతుంది, x = 5/3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 3x అంటే ఏంటి అర్థం, 3 × x అని, అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ లో ఉన్నాయి అని అర్థం. నేను దీన్ని 3 కనుక పంపిస్తే ట్రాన్స్పోజ్ చేసి ఏమవుతుంది, డివిజన్ లోకి వెళ్తుంది. x = 5/3. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి అన్న, 2x + 5 = -3 అనుకుందాం. 2x + 5 = -3. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ +5ని నేను ఆర్హెచ్ఎస్ కి ట్రాన్స్పోజ్ చేస్తాను. ఇది ఫస్ట్ ప్రాబ్లం, ఇది సెకండ్ ప్రాబ్లం, ఇది థర్డ్ ప్రాబ్లం. చూడండి, ఈ +5ని నేను ట్రాన్స్పోజ్ చేశాను. ఏమవుతుంది, అది -5 అవుతుంది. ఓన్లీ ఇక్కడ 2x ఒకటే ఉంటుంది. ఇది ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ లోకి వెళ్ళిపోతే -3 ఆల్రెడీ ఉన్నది, ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది -5 అవుతుంది. సో 2x = -3 - 5 అంటే -8. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఎల్హెచ్ఎస్ లో ఏముంది, 2x ఉంది, ఆర్హెచ్ఎస్ లో -8 ఉంది. సో ఈ 2ని కనుక నేను ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, x = -8/2. అంతేనా? ఎందుకని డివైడెడ్ బైకి వచ్చింది ఇది, ఎందుకని అంటే ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ లో ఉంది, ఆపోజిట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే దాని ఇన్వర్స్ ఆపరేషన్ చేస్తుంది. రైట్. 2 1s are 2 4s. ఎంత వస్తుంది, x = -4. ఇస్ దిస్ కరెక్ట్? మీకు ఇది సింపుల్ గా ఉందా, లేకపోతే ఇక్కడ +5 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ -5 చేసుకోవడము, రెండు వైపులా -5 చేశాక దాన్ని 2 తో డివైడ్ చేసుకోవడం 2 సైడ్స్, అది సింపుల్ గా ఉందా? సింప్లెస్ట్ వే అంటే ఇది సింప్లెస్ట్ వే నాన్న. ఈ ట్రాన్స్పోజింగ్ అనేది సింప్లెస్ట్ వే. ఈవెన్ మీరు హయ్యర్ క్లాసెస్ కి వెళ్ళినా ఈ ట్రాన్స్పోజ్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను, చూడండి నాన్న. సో టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను. ఆ టెక్స్ట్ బుక్ లో మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఓకేనా? రైట్. ఇందాక మనం థర్డ్ ప్రాబ్లం లో బి బిట్ చేసాం కదా, ఆ థర్డ్ ప్రాబ్లం లో బి బిట్ కే మనం ఇప్పుడు ట్రాన్స్పోజింగ్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. మనకి 2 సార్లు కరెక్ట్ ఒకటే ఆన్సర్ వచ్చిందా, డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయో చెక్ చేద్దాం. థర్డ్ ప్రాబ్లం లో బి బిట్ ఏంటిది, 5m + 7 = 17. అండ్ ఆల్సో డి బిట్ కూడా చూద్దాం. డి బిట్ ఏముంది, p/10 = 6 ఉంది. రైట్. ఇప్పుడు బోర్డ్ చూడండి నాన్న. థర్డ్ ప్రాబ్లం లో మనం ఏం చూసాము, కనిపిస్తుందా, 5m + 7 = 17, 3p/10 = 6. ఇదొక ప్రాబ్లం, ఇదొక ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం మనం. 5m + 7 = 17. ఎల్హెచ్ఎస్ లో 5m + 7 ఉంది,
సో వేరియబుల్ టర్మ్ కాకుండా మనకి ఇంకేముంది +7 ఉంది. నేను దీన్ని అవతల వైపుకి ట్రాన్స్పోజ్ చేస్తాను. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది 5m = 17 - 7 ఏమవుతుంది 17 - 7. ఎందుకు -7 అయింది? ఇక్కడ ఆల్రెడీ ఇది +7 ఉంది. ఆపోజిట్ సైడ్ పంపిస్తే అది ఇన్వర్స్ ఆపరేషన్ చేసి -7 అయిపోతుంది. రైట్ 5m = ఎంత వస్తుంది 17 - 7 అంటే 10. రైట్ రైట్ ఇప్పుడు చూడండి అన్న 5m అంటే అర్థం ఏంటి 5 × m అని దాని అర్థం 5 × m ఏనా రైట్ 5 × m అని. ఈ 5 ని నేను ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే మరి అప్పుడు అది 5 ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. వెరీ గుడ్ డివైడెడ్ బై అవుతుంది 10/5 రైట్ అంతే కదా. మల్టిప్లికేషన్ లో ఉన్నది నేను ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది అది RHS లో ఉన్న దానిని అది ఇన్వర్స్ ఆపరేషన్ తో ఆపరేట్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి డివిజన్ లోకి వచ్చింది. 5 1s 5 2s. Then what is the m value 2. m = 2. నాకు వేరియబుల్ వాల్యూ వచ్చేసిందా రైట్. ఇక్కడ చూడండి 3p/10 = 6. వేరియబుల్ టర్మ్ చెక్ చేయండి నాన్న 3p/10 ఉంది. సో నేనేం చేయాలి ఈ డివైడెడ్ బై 10 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది డివైడెడ్ బై లో ఉన్నది కాస్త ఇన్వర్స్ ఆపరేషన్ ఏంటిది డివైడెడ్ బై కి మల్టిప్లికేషన్. వెరీ గుడ్ 3p = 6 × 10 అంటే ఎంత అవుతుంది 60 అవుతుంది. 3p = 60 రైట్. ఇప్పుడు వేరియబుల్ తో పాటు ఇంకేముంది మనకి వేరియబుల్ ఏంటి ఇక్కడ p అనేది వేరియబుల్. దీంతో పాటు ఇంకేముంది 3 ఉంది. సో ఏం చేద్దాము ఈ 3ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది p = 60/3 రైట్ 60/3. 5 అంటే ఏంటి డివిజనే కదా. మల్టిప్లికేషన్ కి ఆపోజిట్ మల్టిప్లికేషన్ కి ఇన్వర్స్ ఏంటి డివిజన్ రైట్. 3 1s 3 2s 0 కి 0. సో p = ఎంత వచ్చింది మరి మనకి 20 వచ్చింది. p = ఎంత 20. సో మీకు అర్థమైందా ఇప్పుడు ఎలా చేయాలో? మీరు అనుకోవచ్చు స్టార్టింగ్ లో ఏంటి మేడం ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ట్రాన్స్పోజింగ్ ఇవన్నీ అవసరమా అంటే ఎగ్జాక్ట్లీ అవసరమే. మీరు సాల్వ్ చేస్తూ ఉంటే ఒక 3-4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారంటే మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అవుతారు. నిజంగా నమ్మండి. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఫస్ట్ 1 or 2 ప్రాబ్లమ్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఓపికగా ఆ 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారంటే మీకు తెలియకుండానే మీలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వన్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందంటే నో బడీ కెన్ స్టాప్ యూ. ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు. అలా దూసుకెళ్ళిపోతారు. ఓకేనా రైట్. ఇంకొక ప్రాబ్లం మనం టెక్స్ట్ బుక్ లో సాల్వ్ చేసి చూద్దాము. తర్వాత క్విజ్ లోకి వెళ్ళిపోదాము. ఓకేనమ్మా రైట్. ఇందా మనం 3rd ప్రాబ్లం లో సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు 4th ప్రాబ్లం లోకి వెళ్దాం. 4th ప్రాబ్లం లో మనకి ఏముంది కే ప్రాబ్లం చూద్దాము. ఒక నిమిషం నేను ఇది బోర్డ్ రబ్ చేసి కాపీ చేస్తాను బోర్డ్ మీదకి. మనం బోర్డ్ మీద చూద్దాం దాని సొల్యూషన్ ఎలా ఉంటది ఏం చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ట్రాన్స్పోజింగ్ చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. లేకపోతే ఉన్న వాల్యూస్ కి ఇన్వర్స్ బోత్ సైడ్స్ చేసినా కూడా సేమ్ వస్తుంది. సో ట్రాన్స్పోజింగ్ ఈజ్ ద ఈజియెస్ట్ మెథడ్. మీకు స్టార్టింగ్ లో బోరింగ్ అనిపించినా బట్ ఇట్స్ అన్ ఈజీ ప్రాసెస్ రైట్. చూడండి 4th లో ఈ బిట్ చూడండి. 4th లో ఈ బిట్ ఏముంది 3p/4 = 6. నెక్స్ట్ కే బిట్ చూడండి. కే వాట్ ఈస్ కే 2q + 6 = 0 రైట్. అర్థమైంది కదా. ఇప్పుడు బోర్డ్ చూడండి కదా వైట్ బోర్డ్ చూడండి. రైట్ 3p/4 = 6. సో మనం ఏం చేయాలి 3p/4 = 6 అంటే దీన్ని సాల్వ్ చేద్దాము. ఇక్కడ 4 ఉంది కదా ఈ 4 ని నేను ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది
ఈ 4 ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ 6 into 4. 3p is equal to 6 4s are how much? 24. p is equal to ఇక్కడ 3 ఉంది కదా, 3p is equal to 24 వచ్చింది. నేను ఈ 3 కూడా ట్రాన్స్పోజ్ చేశాను. ఏమవుతుంది? 24/3 అవుతుంది. 3 1s are 3 8s are. p equal to 8. సో నాకు వేరియబుల్ వాల్యూ వచ్చేసిందా? వచ్చేసింది. నౌ 2q plus 6 equal to 0. 2q plus 6 equal to 0 అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? రైట్, ఇక్కడ ఉన్న 6 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేయాలి. ఏమవుతుంది? అది ఎడిషన్ చేస్తుంది. ఇక్కడ ఉంటే అది అటు వెళ్తే ఏమవుతుంది? ఇన్వర్స్ ఆపరేషన్ యూజ్ చేస్తుంది. -6 అయిపోతుంది. 2q is equal to -6. రైట్, ఇప్పుడు 2 ఉంది ఇక్కడ. ఈ 2 ని కూడా ట్రాన్స్పోజ్ చేసేయాలి. ఏవేవి ట్రాన్స్పోజ్ చేయాలో మరి మనకి ఎలా తెలియాలి? ఓన్లీ వేరియబుల్ టర్మ్ ఒక్కటే ఉండేటట్టు రిమైనింగ్ అన్ని ట్రాన్స్పోజ్ చేసేసుకుంటూ 1 by 1 ట్రాన్స్పోజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ చేయాలంటే మైనస్ లో కానీ ఎడిషన్ లో కానీ ఉన్నదాన్ని ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసేసేయాలి. తర్వాత మల్టిప్లికేషన్ లో కానీ డివిజన్ లో కానీ ఉన్నాయి ట్రాన్స్పోజ్ చేయాలి. ఓకేనా? 2q is equal to -6 వచ్చింది. ఈ 2 ని కూడా అవతల వైపు ట్రాన్స్పోజ్ చేస్తే q is equal to -6 divided by 2 అవుతుంది. రైట్, 2 1s are 2 3s are. q is equal to -3. సో నాకు వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసానా? అంటే నథింగ్ బట్ దానికి సొల్యూషన్ కనుక్కున్నాను. రైట్ రైట్, మనం ఇప్పుడు ఒక వర్డ్ ప్రాబ్లం చూద్దాం నాన్న. చూద్దామా? ఒక వర్డ్ ప్రాబ్లం చూద్దాము. మనకి ఇప్పటివరకు మనము జస్ట్ ఏం చేసాము? ఒక ఈక్వేషన్ తీసుకొని ఆ ఈక్వేషన్ లో ట్రాన్స్పోజ్ చేసాము, అది చేసాము, ఇది చేసాము, మరి ఇన్ని చేసాము, ఇన్ని నేర్చుకున్నాము. దాని యూజ్ ఏంటో కూడా మనకు తెలియాలి కదా. ఆ యూజ్ ఏంటో ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. ఓహో, ఇప్పటివరకు నేర్చుకునే దానికి యూజ్ ఇదా అనేది అర్థమవుతుంది. చూడండి, నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను. ఒక ప్రాబ్లం, వర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్స్పోజింగ్ అండ్ ఎవ్రీథింగ్. చూడండి అన్న, ఎగ్జాంపుల్ 8 ప్రాబ్లం ఉంది. క్వశ్చన్ చదువుతాను, వినండి, కేర్ఫుల్ గా వినండి. ద సమ్ ఆఫ్ 3 times ఆఫ్ ఏ నెంబర్, సమ్ ఆఫ్ 3 times ఏ నెంబర్ అండ్ 11. వేటి సమ్ అంట? ఏదో ఒక నెంబర్ కి 3 times అండ్ 11, ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత వచ్చిందంట? ఈస్ 32. సమ్ ఆఫ్ 3 times ఏ నెంబర్ అండ్ 11 ఈస్ 32. ఏం చేయాలంటే ఏదో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ని 3 times చేస్తే వచ్చిన దాన్ని 11 కి యాడ్ చేస్తే మనకి ఎంతకి ఈక్వల్ అవుతుందంట? 32 కి ఈక్వల్ అవుతుందంట. ఫైండ్ ద నెంబర్ అని అడుగుతున్నారు. సో మనం ఏం చేద్దాము? మనకు ఆ నెంబర్ తెలీదు. సో లెట్ క్వశ్చన్ మళ్ళీ సచ్ అవుతున్నా, వినండి. ద సమ్ ఆఫ్ 3 times ఆఫ్ ఎ నెంబర్ అండ్ 11 ఈస్ 32. ఫైండ్ ద నెంబర్. సో మనకు తెలియదు కాబట్టి నేను బోర్డ్ మీద సాల్వ్ చేస్తున్నాను. చూడండి, మనకు ఆ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి లెట్ ద నెంబర్ ఈస్ ఎక్స్. మనకి నెంబర్ తెలియదు కాబట్టి నేను ఆ నెంబర్ ని ఎక్స్ అనుకున్నాను. ఏం చేయాలంట? 3 times ద నెంబర్. 3 times ద నెంబర్. 3 times ద నెంబర్ అంటే ఏంటి అర్థం? 3 తో మల్టిప్లై చేయండి అని అర్థం. 3 times ద నెంబర్ అంటే 3 తో మల్టిప్లై చేయాలి. 3 into x అంటే నథింగ్ బట్ మనం 3 into x ని 3x అని రాసుకోవచ్చు కదా, 3x. అయితే ఏంటంట? 3 times ద నెంబర్ అండ్ 11, ఈ రెండింటిని 3 times ద నెంబర్ ని 11 ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుందంట? ఈస్ 32. 3 times ఏ నెంబర్ అండ్ 11 ఈజ్ ఈక్వల్ టు 32. ఓకేనా? 32 కి ఈక్వల్ అయిందంట. సో మనం ఏం చేసాము? ఒక ఈక్వేషన్ ని ఫ్రేమ్ చేసాము. ఈక్వేషన్ ఫ్రేమ్ చేయగానే మరి మనకు ఆ నెంబర్ వచ్చేసిందా? క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద నెంబర్ అన్నారు. అంటే ఎక్స్ వాల్యూ అనుకోవాలి మనం. ఫైండ్ ద నెంబర్ అన్నారు. సో నేను ఏం చేస్తున్నాను మరి? ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాను? ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు ఏం ట్రాన్స్పోజ్ చేయాలి? ఎడిషన్ లో కానీ సబ్ట్రాక్షన్ లో కానీ ఉన్న వాల్యూని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ ఎడిషన్ లో ఏముంది? LHS లో 11 ఉంది. 11 ని ట్రాన్స్పోజ్ చేశాను. ఎంత అవుతుంది? 3x = 32 minus 11 ప్లస్ 11 అటు పంపిస్తే ఏమైంది? -11 అయింది. 3x = 32 minus 11 అంటే ఎంత అవుతుంది? 21. ఓకే, 21 అయింది.
రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఫ్రేమ్ అయింది 3x = 21. మనం ఏం చేయాలి, ఓన్లీ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 3 కూడా ట్రాన్స్పోజ్ చేసేస్తా. 3 కూడా ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, మరి ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉన్నది కాస్త అటు వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. చూడండి ఇక్కడ రాస్తున్నాను, అది పంపిస్తే ఏమవుతుంది, x = 21 divided by 3. 3 1s 3 7s. రైట్. x = 7. సో మనం ఏదైతే స్టార్టింగ్ లో ఒక నెంబర్ ని x అనుకున్నామో అది ఏంటంటే 7. మనం మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేద్దాం, వెరిఫై చేద్దాం. వెరిఫికేషన్ చేద్దాం. మనకు తెలియదు కదా, 3 times ఏ నెంబర్ అన్నాడు. మనకి నెంబర్ ఆల్రెడీ 7 అని తెలిసింది కదా. 3 × 7 21 వచ్చింది. ఈ 21 ఏం చేయాలంటే 21 + 11 చేయాలంటే 21 కి 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, మరి 1 + 1 2 అవుతుంది, 2 + 1 3 అవుతుంది. అదేనా మనకి ఇచ్చింది కూడా. 3 times ఏ నెంబర్ అండ్ 11 is 32. సో మరి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే. ఓకేనా? సో అర్థమైంది కదూ. రైట్. ఇప్పుడు మనం క్విజ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. అర్థమైందా మీకు? ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది కదూ. రైట్. మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం అర్థమైతే మీకు ఈ ట్రాన్స్పోజింగ్ ఎందుకు చేయాలి అనేది అర్థమవుతుంది. స్టార్టింగ్ లో ఈ ట్రాన్స్పోజింగ్ లెఫ్ట్ సైడ్ అదే LHS లో ఉన్నది RHS లో పంపించడం, RHS లోకి LHS పంపించడం, ఇదంతా ఏంటి అనిపిస్తుంది. వన్స్ అర్థమయ్యాక మాత్రం వావ్ ఇది ఎంత బాగుంది కదా అనిపిస్తుంది. రైట్. సో ఇంకా ఎవరెవరికైతే బోరింగ్ గా ఉందో అంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదని అర్థం. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారని. సో ఏం చేయాలి, మీరు కూడా ఇంటికి వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఎవ్రీబడి ఫీల్ దిస్ యాజ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో నేను క్విజ్ షేర్ చేస్తున్నాను, చూడండి అన్న. రైట్. సాల్వ్ 2x + 8 = 24. ఇప్పటి వరకు నేను బోర్డు మీద సాల్వ్ చేశాను. ఈ ప్రాబ్లం మాత్రం మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పాలి. ట్రాన్స్పోజింగ్ యూజ్ చేసి సాల్వ్ చేసి చెప్పండి అన్న. ఆన్సర్స్ చెప్పాలి ఫాస్ట్ గా. ఇప్పుడు ఎంతమంది ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్తారో నేను చూస్తాను. వాళ్ళ పేర్లు కూడా అనౌన్స్ చేస్తాను నేను. ఆ స్కూల్ నేమ్ ఉంటుంది కదా నాకు ఇక్కడ, నేను అనౌన్స్ చేస్తాను. 2x + 8 = 24. నాకు ఇంకా ఆన్సర్స్ పంపించట్లేదు ఎవరు. 2x + 8 = 24. రైట్. కొంతమంది పంపించారు, నేను బోర్డు మీద సాల్వ్ చేస్తున్నాను చూడన్నానా. 2x + 8 = 24. 2x + 8 = 24 అంటే ఏం చేయాలి మరి మనం? LHS లో వేరియబుల్ టర్మ్ కాకుండా ఉన్నది +8. దీన్ని అవతల సైడ్ కి నేను ట్రాన్స్పోజ్ చేసేస్తాను. ఏమవుతుంది, 2x = ఇది అవతల సైడ్కి వెళ్ళిపోతే ఆల్రెడీ RHS లో ఉంది 24. ఈ ప్లస్ 24 - 8 అంటే ఎంత అవుతుంది, 16. రైట్. రైట్. సో x తో పాటు ఇంకేముంది, 2 అనేది ఉంది. ఇది మల్టిప్లికేషన్ మోడ్ లో ఉంది కాబట్టి దీన్ని అవతల సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది. x = 16/2. రైట్. 2 1s are 2 8s are. x = 8. ఓకేనా? రైట్. ఎంతమందికి వచ్చింది కరెక్ట్ ఆన్సర్? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. (4k - 11 = 37. సాల్వ్ చేయాలి, ఫాస్ట్ గా సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. (4k - 11 =
37. సో ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ చేస్తున్నారు? రైట్ రైట్ రైట్, వెరీ గుడ్. -11 ని ట్రాన్స్పోజ్ చేసేసేయాలి. చూడండి నాన్న, 4k - 11 = 37. ఈ -11 ని ట్రాన్స్పోజ్ చేసి ఏమవుతుంది? వెరీ గుడ్ వెరీ గుడ్, +11 అవుతుంది. సో +11 అంటే ఎంత అవుతుంది? 4k = 37 + 11 అంటే 48. సో ఈ 4k లో 4 ని కూడా ట్రాన్స్పోజ్ చేసేసేయండి. ఏమవుతుంది? k = 48/4. 4 1s 4 1s 4 2s. సో k = 12 వచ్చింది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? k = 12. రైట్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 12h - 4 = 2. 12h - 4 = 2. దీన్ని మీరు నోట్ తో కూడా సాల్వ్ చేయొచ్చు. ఈ -4 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? +4 అవుతుంది. 2 + 4 అవుతుంది RHS లో. సో 12h = 6 అవుతుంది. h = ఎంత అవుతుంది? 6/12. చూడండి, సాల్వ్ చేసి చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏంటి? 12h - 4 = 2. ఆ ఫోన్ అవతల వైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమైంది మరి మనకి? 2 + 4 అయింది. 12h = 6 అవుతుంది. h = 6/12. అంటే ఎంత ఆన్సర్? 6/12 అంటే 6 1s 6 2s. అంటే h = 1/2. 1/2 అంటే మనం దాన్ని ఏమైనా రాయొచ్చు? h = 0.5. సో h = 0.5 ఈజ్ అవర్ ఆన్సర్. ఎలా వచ్చిందో అర్థమైంది కదా? రైట్. ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం నాన్న, తర్వాత క్విజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. రైట్, చూడండి. 2 × x + 1 = 16. What is our question? 2 × x + 1 = 16. 2 × x + 1 = 16. సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్రాన్స్పోజింగ్ స్టార్ట్ చేస్తే దేంతో స్టార్ట్ చేయాలి? మనము ఈ +1 తో ట్రాన్స్పోజ్ చేయాలని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ ఈ +1 ని ట్రాన్స్పోజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది మొత్తానికి 2 మల్టిప్లై చేస్తుంది. సో ఫస్ట్ 2 ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇందాక మనం చూసిన ప్రాబ్లమ్స్ లో ఏంటి? అది ఇలా ఉంది. అప్పుడు 2x + 1 ఇలా ఉంది. సో x లో ఒకదాన్నే 2 మల్టిప్లై చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి? x ని +1 ని 2 మల్టిప్లై చేస్తుంది. అందుకనే కదా మనం ఇక్కడ బ్రాకెట్ యూజ్ చేసాము. సో అందుకని ఫస్ట్ 2 ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ ఉంది మనకి, ఇది కాదు. ఇలా ఉంటే మీరు అప్పుడు +1 ని ట్రాన్స్పోజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉంది మనకి, ఇది కాదు కదా, ఇది. సో ఫస్ట్ 2 ని ట్రాన్స్పోజ్ చేయాలి. x + 1 = 16. ఇక్కడ × 2 ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ఏమవుతుంది? /2. సో x + 1 = 2 1s 2 8s. x + 1 = 8 అవుతుంది. ఈ +1 ని అవతల వైపుకి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? -1. 8 - 1. x = 7. ఓకే, x వాల్యూ ఎంత వచ్చింది మరి మనకి? 7 వచ్చింది. సో x వాల్యూ ఎంత వచ్చింది మరి? మనకి 7 వచ్చింది. రైట్. సో మనం ఒక్కసారి మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నామో అది రివైజ్ చేద్దాం నాన్న. సో మనం వేరియబుల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము, కాన్స్టెంట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. వేరియబుల్స్ అంటేనేమో వేటి వాల్యూస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయో వాటి వేరియబుల్స్ అంటాము. మనం వాటిని x, y, m, n, స్మాల్ z అన్ని స్మాల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేసుకుంటాం వేరియబుల్స్ ని. ఓకేనా? x, y, m, n, z వాట్ ఎవర్ ఇట్ మే స్మాల్ లెటర్స్ తో మనము రిప్రజెంట్ చేస్తాము. సో కాన్స్టెంట్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ అంటే వాటి వాల్యూ ఫిక్స్డ్ గా ఉంటది. వాటి వాల్యూని మనము చేంజ్ చేయలేము. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి?
మనము వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అంటే కాన్స్టెంట్స్ ని వేరియబుల్స్ ని అన్నిటిని మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ తో కంబైన్ చేసి రాస్తాం, దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాము. సో ఈ ఎక్స్ప్రెషన్ లో కనుక మనకి ఈక్వల్ టు సింబల్ యూజ్ చేస్తే దానిని ఈక్వేషన్ అంటాము. ఈక్వేషన్ లో మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఉంటాయి. ఈక్వల్ టు సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం ఎల్హెచ్ఎస్ అని, రైట్ సైడ్ ఉన్నది మొత్తం ఆర్హెచ్ఎస్ అని అంటాము. సో మనం ఈ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము, ట్రాన్స్పోజింగ్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. ఈ ట్రాన్స్పోజింగ్ మెథడ్ లో మనకి ఏం యూజ్ అవుతుంది, ఇన్వర్స్ ఆపరేషన్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇన్వర్స్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. ఇన్వర్స్ ఆపరేషన్స్ ఏంటి, ప్లస్ కి మైనస్ ఇన్వర్స్, మైనస్ కి ప్లస్ ఇన్వర్స్, మల్టిప్లికేషన్ కి డివిజన్ ఇన్వర్స్, డివిజన్ కి మల్టిప్లికేషన్ ఇన్వర్స్. సో ఈ ఇన్వర్స్ ఆపరేషన్స్ ని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తున్నాం. ఎలా సాల్వ్ చేయాలి అంటే ట్రాన్స్పోజింగ్ మెథడ్ ని యూజ్ చేసి మనం ఈ రోజు నేర్చుకున్నాము ఎలా ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయొచ్చు. రైట్, ఐ హోప్ యు ఎంజాయ్డ్ ద క్లాస్. ఇంకా మీరు బాగా ఎంజాయ్ చేయాలి క్లాస్ ని అంటే ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మీరు క్లాస్ లో ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి మీరు సాల్వ్ చేసి చూడండి నాన్న, సో దట్ మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ బిలీవ్ మీ, నన్ను నమ్మి ఇంటికి వెళ్ళాక ట్రై చేయండి. మీకు రాకపోయినా నో ప్రాబ్లం, రేపు స్కూల్కి వచ్చాక అప్పుడు మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది అప్పుడు. ఓకేనా? ఓకేనా? టుడే ఐ విల్ ఎండ్ ద సెషన్ నాన్న. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.